బ్రేకింగ్ న్యూస్. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంలో జరిగిన ఈ విషాద సంఘటన. ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? అయితే పైలట్ దగ్గర నుంచి వచ్చిన సివర్ సిగ్నల్ ఏంటి? అయితే విమానానికి సంబంధించిన ఒక రెక్క ఒక గోడకి తాకడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం? అలాగే మరీ ముఖ్యంగా ఈ విమానాన్ని ఎవరైతే తీసుకెళ్తున్నారో ఇద్దరు పైలట్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత? అలాగే వాళ్ళతో పాటు ఉన్న 10 సిబ్బంది ఎవరు? అలాగే ఈ విమానంలో 243 మంది ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళలో ఎంతమంది ప్రాణాలతో బ్రతికారు, ఎంతమంది చనిపోయారు? అలాగే కొంతమందిని హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అండ్ మరీ ముఖ్యంగా ఈ విమానంలో గుజరాత్ కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి ఒక వ్యక్తి కూడా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అండ్ విమాన పైలట్ గురించి మాట్లాడుకుంటే సుమిత్ సబర్వాల్, ఇతనికి 8200 గంటల ఎల్టీసీ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే అతను కో పైలట్, అతనికి 11 గంటల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అయితే టేక్ ఆఫ్ అయిన సందర్భం చూసుకుంటే అహ్మదాబాద్ కోడింగ్స్ అన్ని వాటితో సహా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో 1339 IST 0809 UTC. సో అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ రన్వే 23 నుంచి ఇది టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన 2-3 మినిట్స్ కి మొత్తం కూడా విమానం గాల్లో క్రాష్ అయిపోయింది. ప్రెసెంట్ ఇప్పుడు మనం కొన్ని విజువల్స్ అన్ని కూడా బయట చూస్తున్నాం. అయితే వెళ్తున్న విమానం ఒక్కసారిగా అలా కిందికి జన సంచారం ఉన్న ఆ ప్రాంతంలోకి కుప్పకూలిపోయినట్టు మనకు కనిపిస్తుంది. అండ్ మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే బలంగా ఒక గోడని ఢీ కొట్టిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మనకి ఇంకా ఏమీ రిపోర్ట్స్ బయటకు రాలేదు. అలాగే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ప్రాణాలతో బ్రతికారు, వాళ్ళ సీఎం ఎవరైతే ఉన్నారో గుజరాత్ మాజీ సీఎం, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రెసెంట్ ఎలా ఉంది, ఆయనకి ప్రాణాపాయ స్థితి తప్పిందా లేదా, ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఇంకా బయటికి తెలియాల్సిందే. అయితే ఇప్పటివరకే అక్కడికి 12 ఫైర్ ఇంజిన్స్ అయితే మొత్తం కూడా చేరుకున్నాయి. అలాగే 90 మెంబర్స్ NDRF బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. 90 మందితో కలిసి అక్కడ వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ 3 విభాగాలుగా 3 బృందాలుగా వాళ్ళు అక్కడ డివైడ్ అయిపోయి మొత్తం కూడా మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా అహ్మదాబాద్ లో ఏదైతే ఆ ప్రాంతం ఉందో షాలీబాగ్ అని చెప్తున్నారు, ఇంకా మేఘాలయ ఏదో ప్రాంతం అని చెప్తున్నారు. ఆ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకి గురయ్యారు. ఎందుకంటే ఒక్కసారిగా అది అంత ఎత్తు నుంచి కింద పడటం, ఒక్కసారిగా పెద్దగా మంటలు రావటం, ఆ మంటల్లో కొంతమంది స్థానికులు కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు. వాళ్ళని కూడా హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అండ్ ప్రస్తుతం ఒకసారి నేను పూర్తిగా మరింత సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తాను. అలాగే ప్రెసెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది, అలాగే విమానశాఖ మంత్రి ఆయన ఏ ట్వీట్ చేశారు, అలాగే ఎయిర్ ఇండియా ఏం ట్వీట్ చేసింది, అసలు ఏ లోపల వాళ్ళు ఇది క్రాష్ అయింది, అండ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పైలట్స్ వాళ్ళ వల్ల ఇబ్బందా, లేకపోతే టెక్నికల్ విమానానికి ఏదైనా ఇష్యూ ఉందా, లేదంటే సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల ఇది ఇలా ప్రమాదానికి గురైందా, ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఈ విమానాన్ని నడిపిన పైలట్ ఎవరు, అతని అనుభవం ఎంత? విమాన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ 8200 గంటల LTC అనుభవం ఉంది. అలాగే కో పైలట్ కి 11 గంటల విమానయాన అనుభవం ఉంది. టీసీ ప్రకారం విమానం అహ్మదాబాద్ నుండి 1339 IST 0809 UTC కి రన్వే 23 నుండి బయలుదేరింది. అయితే రన్వే 23 నుండి టేక్ ఆఫ్ అయిన వెంటనే విమానాశ్రయ వెల్లోపలే నేలపై కూలిపోయిందంటూ ప్రమాద స్థలం నుండి భారీ నల్లటి పొగ వెలువడటం కనిపించింది అని DGCA తెలిపింది. అయితే గాంధీనగర్ నుండి 90 మంది సిబ్బందితో కూడిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం NDRF యొక్క 3 బృందాలను కూడా విమానానికి కూలిపోయిన ప్రదేశానికి పంపారు. అండ్ అక్కడ 3 బృందాలను కూడా పూర్తిగా అక్కడ వాళ్ళని సురక్షితంగా సేవ్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే మంటలు కూడా అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ మరీ ముఖ్యంగా విమానంలో గుజరాత్ కి సంబంధించిన మాజీ సీఎం, అహ్మదాబాద్ లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఈ సంఘటన వచ్చేసి గురువారం ఈరోజు డేట్ 12 వచ్చేసి మధ్యాహ్నం 1:30 ఆ టైంకి జరిగిందంటూ చెప్తున్నారు. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా ప్రయాణికుల విమానం బోయింగ్ డ్రీమ్ లైన్ 787 కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించి చాలా భయానక చిత్రాలు ఇప్పటి వరకు బయటకు వస్తున్నాయి. అండ్ ఒక వ్యక్తి కూడా సరదాగా తీసుకున్న టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు సరదాగా తీసుకున్న వీడియో అదే వీడియోలో రికార్డ్ అయింది. వెంటనే కుప్పకూలిపోతున్న ఆ దృశ్యం మొత్తం కూడా చాలా ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తుంది. మేఘాని నగర్ ప్రాంతంలో భారీ మంటలు ఎగసిపడుతున్నాయి ప్రస్తుతం అక్కడ. అలాగే విమానం అహ్మదాబాద్ నుండి లండన్ కు వెళ్తుంది. అలాగే విమానంలో దాదాపు 242-43 కూడా చెప్తా ఉన్నారు. సరైన సంఖ్య ఇప్పటి వరకు బయటకు తెలియదు. అండ్ ఆ సిబ్బంది వచ్చేసి 10 మంది ఉన్నారు. అలాగే 2 పైలట్లు ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేక్ ఆఫ్ అవుతుండగా సమీపంలో ఒక భవనం లేదా ఒక గోడని బలంగా ఢీకొట్టిందంటూ కూడా చెప్తున్నారు.
చెప్తున్నారు. దీని గురించి సరైన సమాచారం కూడా లేదు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం జరిగింది. విమానాశ్రయ సరిహద్దు సమీపంలోనే విమానం కూలిపోయిందని చెప్తున్నారు. అలాగే విమానం ముక్కలైపోయినట్లుగా కూడా చిత్రాలు మనకి పూర్తిగా కనిపిస్తుంది. అయితే వెంటనే సమాచారం అందుకున్న అక్కడ స్థానిక పోలీసులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగా సహాయ సహకారాలు మొత్తం కూడా అందించే ప్రయత్నం చేశారు. అయితే ఇంకొకటి, విమానం యొక్క ఒక రెక్క విరిగి పడిపోయినట్లు కూడా చిత్రంలో మనకు కనిపిస్తుంది. అంటే విజువల్స్ గనుక మనం క్లారిటీగా చూస్తుంటే ఒక విమానం రెక్క సగం విరిగిపోయినట్టుగా కూడా కనిపిస్తుంది. అండ్ దాని గురించి ఇంకా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రావాలి బయటికి. అండ్ ఇప్పటికే అమిత్ షా అలాగే ప్రైమ్ మినిస్టర్ మోదీజీ దీని గురించి పూర్తి విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అంతా చేస్తామని చెప్పేసి అంటున్నారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మంటలు చాలా వరకు కూడా అదుపు చేస్తారు. అండ్ ఈ సమాచారం ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానాశ్రయం నుండి బయలుదేరింది. మొత్తం కూడా చుట్టూ చాలా గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. ఈ ఘోర ప్రమాదాన్ని చూసి ప్రజలు చాలా భయపడ్డారు. అండ్ అక్కడి నుంచి చాలా మంది పరుగులు పెట్టే ప్రయత్నం కూడా చేశారు. విమానం పూర్తిగా దెబ్బతింది. విమానంలో చాలా భాగాలు కాలి పూర్తయిపోయాయి. అండ్ చాలా వరకు కూడా అందులో ప్రయాణించిన ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్తున్నారు. అండ్ మృతుల సంఖ్య ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు. అండ్ స్పాట్ లోనే చాలా మంది చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. అండ్ మిగిలిన వాళ్ళు ప్రాణాలతో సేఫ్ గా బయటపడాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ మరీ ముఖ్యంగా ప్రమాదంపై ఎయిర్ ఇండియా ఒక ప్రకటన కూడా చేసింది. అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ వెళ్తున్న A171 విమానం ప్రమాదానికి గురైందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటన గురించి సమాచారాన్ని సేకరిస్తామన్నారు. వీలైనంత త్వరగా ఎవరైతే అక్కడ ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డారో, అంటే ప్రమాదానికి గురయ్యి ప్రాణాలతో బయటపడ్డారో వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అండ్ వాళ్ళందరినీ కూడా సేఫ్ గా రక్షించేందుకు కూడా మేము ప్రయత్నాలు చేస్తామంటూ కూడా చెప్పారు. అండ్ చూద్దాం, దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో గుజరాత్ కి సంబంధించిన ముఖ్యమంత్రి, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రెసెంట్ ఎలా ఉంది, ఆయన సేఫ్ అయినా కాదా, ఈ విషయాలన్నీ కూడా త్వరలోనే తెలిసి అండ్ మృతుల సంఖ్య కూడా బయటికి తెలిసే అవకాశం అయితే ఉంది. సో గైస్, చూస్తున్నారు కదా, ఇది చాలా చాలా దారుణమైన సంఘటన. ఇప్పటివరకు ఇండియాలో జరిగిన ఈ విమాన యాక్సిడెంట్ లో ఇదే చాలా చాలా పెద్దదంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా విమానం ఒక్కసారికి గాల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా ఎంత ప్రమాదం క్రాష్ అవ్వలేదు. అండ్ ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. అండ్ ఇంకా మృతుల సంఖ్య కూడా చెప్పట్లేదు. అండ్ మొత్తానికి భారీగా నష్టపోయారు. అండ్ చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డారో వాళ్ళు బ్రతకాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.